7 మండలాల్లో ఉన్న 173 గ్రామాల్లో హుస్నాబాద్ టౌన్ లో ఉన్నటువంటి 20 వార్డులలో 3వ తారీఖు నాడు ముగ్గుల పోటీ పెట్టినాం. ఆ గ్రామం నుంచి ఆ వార్డు నుంచి ప్రతి 5గురిని బెస్ట్ గా సెలెక్ట్ చేసి గ్రామంలో వార్డులో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి మీ గ్రామాల స్థానిక నాయకత్వమే ఏదో ఒక గుర్తింపుగా పూలో పత్రమో లెక్క ఏదో ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గులు వేసిన వాళ్ళకు వార్డులలో ముగ్గులు వేసిన వాళ్ళకి ఏదో ప్రైజ్ ఇచ్చినారు. తర్వాత ఉదాహరణకు హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలుంటే 17/5 85 మందిని మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ అల్లకే 5గురు తీసిండ్రు. హుస్నాబాద్ టౌన్ లో 20 వార్డులు ఉంటే 5గురు చొప్పున 100 మందిని తెచ్చి మళ్ళీ వాళ్ళతో ముగ్గులు వేయించి మళ్ళీ అల్లకే 5గురు తీసి అలా 7 మండలాలకి ప్లస్ టౌన్లకి మొత్తం 40 మందిని, వేలేరు మండలం కూడా 2 గ్రామాలు కాబట్టి అక్కడ కూడా ఒక 5 మంది చేసి 45 మందితోటి ఇక్కడ పోటీ చేస్తే 42 మంది వచ్చి ముగ్గురు రాలే. 42 మందిలా ఎవరు మంచి ముగ్గులు వేసిండ్రు అనేటువంటి దాని మీద ఎవరు నిర్ణయించినా కరెక్ట్ గా రాజకీయ నాయకులు జోక్యం లేకుండా ముగ్గురు ఆర్డీఓలు, హుస్నాబాద్ ఆర్డీఓ, కరీంనగర్ ఆర్డీఓ, హుజూరాబాద్ ఆర్డీఓ, ముగ్గురు ఆర్డీఓలు స్వయంగా ప్రతి ముగ్గు తిరిగి వాళ్ళు నిర్ణయం చేసినారు. ఇవాళ ఈ యొక్క మీకు బహుమతులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా నా భార్య మంజులా గారు, మా సోదరి మంజులారెడ్డి గారు, మన సురభి కాలేజ్ ప్రిన్సిపల్ గారు మేడం పేరు శైలజ మేడం గారు, దీప్తి గారు, అదేవిధంగా ముగ్గురు ఆర్డీఓలు, మరి ఎంఈఓ గారు, మా పద్మక్క, అందరు మహిళా సంఘాల నాయకులు, అందరు మా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఉమేష్ కుమార్ తాత, మొన్ననే మనోహర్ వచ్చింది కాబట్టి తాత అంటారు వారు. మరి వేదిక పెద్దలు, లైబ్రరీ చైర్మన్ ఉన్నాడు, మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, మార్కెట్ వైస్ చైర్మన్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడే 1000 రూపాయలు ఫైన్ కట్టిండు. ఆయన ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టినందుకు ఫైన్ అయినందుకు ఆయన 1000 రూపాయలు ఫైన్ కట్టిండు. మీరందరూ మహిళా సంఘాలు ఉన్నారు, స్టీల్ బ్యాంక్ వాడుకోమంటే ఇట్లా చేస్తే ఇవాళ ఇంకా 10,000 రూపాయలు ఫైన్, 5,000 రూపాయలు తిరుపతి రెడ్డి అక్కడ డాక్టర్లకు కూడా ప్లాస్టిక్ లో పెట్టి ఆయనకు 5,000 రూపాయలు ఫైన్ వేసినాం. బంక చందు ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్ పెట్టిన బంక చందు కూడా 5,000 రూపాయల ఫైన్. ఇది మీరు ఆర్డీఓ నాకేందనుకుంటుండ్రు కావచ్చు, ఆర్డీఓ గారు కూడా బాధ్యత లేదు. సిఐఎస్ఐలో ఉన్నారు ఇక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు కూడా ఈ యొక్క కంట్రోల్ చేయబోదు. ఎందుకంటే నేను సామాను ఇయ్యక ఎందుకు తింటలేరు అని అంటలేను. సత్యనారాయణ పెట్టుకుంటే మీ ప్లేట్ కిరాయి తీసుకున్నానా? మొన్న కూడా ఏదో మళ్ళీ దావత్ అయితే వాళ్ళ భయం ఏంటంటే మొన్న భోజనం పెట్టారు, కొన్ని ప్లేట్లు వేయాలంటే పోతే పైసలు కట్టాలి. అట్లా పోతే అని మనం భోజనం పెట్టాక దాచిపెట్టుకుంటే ఖరాబ్ అవుతాయి. ఈ ప్లేట్ల మీద నేను ఒక సామెత చెప్పిన గతంలోనే, వెనకటికి టర్కీ టవల్స్ బూర్తువాల చాలా పెద్ద మనుషుల దగ్గర ఉంటుండే. ఈయన ఒకసారి అమెరికా పోతే అక్కడ ఉన్న దోస్తులు బూర్తువాల కొట్టించినాడు. మంచి టర్కీ టవల్ అంటే కొద్దిగా విలువ ఇస్తే ఇంటికి తీసుకొచ్చినాక వీళ్ళు పల్లెటూరు ముసలమ్మ తెచ్చినాక అదే మనం ఏడ చూసుకుంటాము, ఎప్పుడైనా కలెక్టర్ అమ్మ వచ్చినప్పుడు ఇద్దాం దాచిపెట్టు అని చెప్పిందట. కలెక్టర్ అమ్మ రాలే, ఏడాదాయ్ 2 ఏళ్ళాయ్ 3 ఏళ్ళాయ్ 4 ఏళ్ళాయ్ బూర్తువాల రియలిస్తలేదు, దాచిపెట్టిండు. దాని తర్వాత వాడకపోతే తువాలు ఏమవుతుంది? మీరు స్టీల్ ప్లేట్ ఇచ్చినాక వాడకపోతే ఏమైతే మరి వాడి ఖరాబ్ చేయదు కదా, వాడకుండా ఖరాబ్ చేస్తే ఏం పుణ్యం కలుగుతుంది? అదే అది ప్లాస్టిక్ వేసుకుంటే డైరెక్ట్ విషం తిన్నట్టే అని చెప్తున్నా, విషం తిన్నట్టే. అందుకే ప్లాస్టిక్ బదులు స్టీల్ వాడమని ఇచ్చినాక కూడా వాడకపోతే నేనేం చేయాలి? ఎవరు కొట్టాలి? యాక్చువల్లీ నాట్ టేకింగ్ మేడం, సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ అనేది నాకు రాదు కదా. సర్పంచులు అందరూ కొత్త అయ్యండి ఊర్లలో, దయచేసి మీ ఊర్లలో కంపల్సరీ స్టీల్నే వాడిపియండి. వాళ్ళకి చిన్న 100, 200, 400 కట్టడానికి కిరాయికి ఇచ్చేస్తే అయిపోయాయి. సో అది వాడు. ఇవాళ మాత్రం ముగ్గులలో ఎవరో ప్రైజులు వచ్చినాయి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా చాలా అన్ని రకాల అంశాలను కనబడదట్టు చేశారు. ఒకరు ఆలోచన ఇంకొకటి అయితే ఇంకొకరు ఆలోచన ఇంకొకటి అన్నట్టు అందరు కూడా వేసినలో ఎవ్వరు ఫెయిల్ కావాలి. అందరికీ మంచి శుభాకాంక్షలు. నిజంగా బాగా వేసారు. అదే మీరు బాగా వేసారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కదా. 1వ స్క్రీనింగ్, 2వ స్క్రీనింగ్, 3వ స్క్రీనింగ్ ఉన్నారు. ఇవాళ మీరు 3వ దశలో వచ్చారు కాబట్టి మంచిగా